నమస్కారం. పశ్చిమ కనుమలలోని ఒక అద్భుతమైన ప్రదేశం గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే ఈ ప్రాంతాన్ని రుద్ర రమణీయం అని పిలుస్తారట. అంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటూనే లోపల ఎక్కడో ఒక తెలియని భయం, ఒక గౌరవం కలిగించే చోటు అనమాట. అవును, రుద్ర రమణీయం అంటే అందం, భయం రెండూ కలగలిసినట్లు. కరెక్ట్. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే దీని అందం అబ్బో మాటల్లో చెప్పలేమంటారు. కానీ అదే సమయంలో ఆ అందంలోనే ప్రమాదం కూడా పొంచుందని మనకందిన ఆడియో క్లిప్ చెప్తోంది. అవును, ఈ ప్రదేశం పేరు చార్మాడి ఘాట్. చార్మాడి ఘాట్ విన్నాను దీని గురించి. ఈ ప్రాంతం ఎందుకింత ఆకర్షణీయంగా ఉందో, అదే టైంలో ఎందుకంత ప్రమాదకరంగా, కొన్నిసార్లు భయానకంగా కూడా అనిపిస్తుందో మనకు దొరికిన ఆడియో క్లిప్ ఆధారంగా వివరంగా చూద్దాం. సరే, దాని గురించి విశ్లేషిద్దాం. ఆ ఆడియోలో ఏం చెప్పారో చూద్దాం. ఆ ప్రదేశం యొక్క రకరకాల కోణాలని మనం ఈ చర్చలో ఆవిష్కరించడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. సరే, ముందుగా ఈ చార్మడి ఘాట్ భౌగోళికంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఇది పశ్చిమ కనుమల్లో ఉంది కదా. అవును, చిక్కమగలూరు జిల్లాలోని కొట్టిగేహార దగ్గర మొదలవుతుంది. ఓ, కొట్టిగేహార నుంచి మొదలై దక్షిణ కన్నడ జిల్లాలోని చార్మాడి గ్రామం వరకు ఉంటుందన్నమాట. సుమారు 23.5 కిలోమీటర్లు పొడవు. అంతే, దాదాపు 24 కిలోమీటర్లు. ఈ మొత్తం దారి ఎలా ఉంటుందంటే దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఇంకా చాలా లోతైన లోయలు. అంటే ప్రయాణం కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుందంటారా? చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. రోడ్డు కూడా చాలా సన్నగా పాము మెలుకలు తిరిగినట్టుంటుందట. అవునా? అవును, ఒకవైపు చూస్తేనేమో ఎత్తైన కొండ, ఇంకోవైపు చూస్తే అగాధం లాంటి లోయ. అమ్మో, వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. ఆ వర్ణనైతే చాలా ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా ఆడియోలో చెప్పినట్టు వర్షాకాలంలో అయితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయట. ఎలా? ఎక్కడ చూసినా పచ్చదనం, కొండలపై నుంచి జలపాతాలు, చిన్న చిన్నవి, కొన్ని పెద్దవి కూడా. ఓ, కొన్ని చోట్ల రోడ్డు పక్కనే పాల నురుగులా పైనుంచి జలపాతాలు దూకుతూ కనిపిస్తాయట. అదంతా చూస్తే నిజంగా భూతల స్వర్గంలాగా అనిపిస్తుంది. ఆహా, ఆ వాతావరణం, ఆ చల్లదనం ఊహించుకుంటేనే బాగుంది. అవును, ఆ దృశ్యాలు నిజంగా మనల్ని మైమర్చిపోయేలా చేస్తాయి. అంటే ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అనిపిస్తుంది ఆ టైంలో. సరిగ్గా చెప్పారు. ఆ అనుభూతి అనుకుంటా చాలా మందిని మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్లేలా చేస్తుంది. కరెక్ట్. అయితే ఇక్కడే మనం ఆ రుద్ర అనే పదం గుర్తు చేసుకోవాలి. అంటే ఆ అందం వెనకే ప్రమాదం కూడా ఉంది. అవును, ఆడియోలో కూడా అదే చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో కొండచర్యలు విరిగిపడతాయని. అవును, అది చాలా కామన్ అట అక్కడ. చిన్న చిన్న రాళ్ల నుంచి కొన్నిసార్లు పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు కూడా రోడ్డు మీదకు జారి పడతాయట. ఇది కేవలం ఇబ్బంది మాత్రమే కాదు, అంటే చాలా ప్రమాదకరం కూడా. నిజమే. ఆడియోలో చెప్పినట్లుగా కొన్నిసార్లు వీటి వల్ల గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. గంటల తరబడా? అవును, ఒక్కోసారి 2-3 రోజులు కూడా దారి మూసుకుపోయిన సందర్భాలున్నాయట. అయ్యో, ఊహించండి, ఆ దట్టమైన అడవిలో సహాయం అందడం కూడా కష్టం. అలా గంటల తరబడి చిక్కుకుపోతే వర్షం, చలి, చుట్టూ అడవి జంతువుల భయం కూడా ఉండొచ్చు. నిజంగా భయంకరమైన పరిస్థితి అది. అది మాత్రమే కాదు కదా, ఆ రోడ్డు కూడా చాలా డేంజరస్ అన్నారు. అవును, ఆ రోడ్డు నిర్మాణం కూడా ఒక సవాలే. చాలా ప్రమాదకరమైన మలుపులుంటాయి. ఊహించండి మలుపులు. అంటే టర్నింగ్స్ చాలా షార్ప్గా ఉంటాయా? చాలా షార్ప్గా, ఇంకా చాలా సన్నగా కూడా. కొన్ని మలుపుల్లో అయితే ఎదురుగా బండి వస్తే పక్కకి తిప్పడానికి కూడా జాగా ఉండదట. ఓ మై గాడ్! ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అయినా సరే ఆ మలుపుల్లో ఒక్కోసారి కంట్రోల్ తప్పే ప్రమాదముంది. అందుకే ఆడియోలో చెప్పినట్టు పెద్ద వాహనాలు అంటే లారీలు, బస్సులు ఆ రూట్లు వెళ్లడానికి జంకుతారు. అవును, వీలైనంత వరకు వేరే దారులు చూసుకుంటారు అన్నారు. అవును, ఆ భయం అలా ఉంటుంది గారి. కంట్రోల్ తప్పితే ఒకవైపు కొండ, లేదంటే మరోవైపు లోయ, రెండూ ప్రమాదమే. కరెక్ట్. అందుకే చిన్న టూరిస్ట్ వెహికల్స్, కార్లు, జీపులు, బైకులు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి అంటారు. అవును, ఆడియో కూడా అదే సూచిస్తోంది. అందాలు చూడాలనే కోరిక ఉంటుంది, కానీ ప్రాణభయం కూడా ఉంటుంది. మరి ఈ రుద్ర స్వభావం కేవలం ప్రకృతి వైపరీత్యాలకే పరిమితమా, లేక ఇంకేమైనా ఉందా? అదే మీరు అడిగారు కాబట్టి ఇంకో విషయం కూడా ఉంది. చెప్పండి. చార్మాడి ఘాట్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే ఇంకో భయంకరమైన విషయం ఉంది. ఆడియో క్లిప్లో కూడా దీని గురించి స్పష్టంగా చెప్పారు. దేని గురించి? అదే, ఈ ప్రాంతం
కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా అడ్డాగా మారిందనే ఒక వాదన ఉంది. అలాగా. నిర్మానుష్యమైన ప్రదేశాలు కదా, దట్టమైన అడవి, దాంతో ఇక్కడ అప్పుడప్పుడు గుర్తు తెలియని శవాలు దొరుకుతాయని ఆడియోలో చెప్పారు. ఓ, ఇది నిజంగా షాకింగ్. అవును, కొన్ని హత్యలు అక్కడే చేసి బాడీలు పడేయడం, లేదంటే వేరే చోట హత్య చేసి సాక్ష్యాలు లేకుండా చేయడానికి శవాలను ఇక్కడకు తెచ్చి లోయల్లో పడేసిన కేసులు కూడా ఉన్నాయట. అంటే ఆ అందమైన ప్రకృతి వెనుక ఇంత చీకటి కోణం కూడా ఉందన్నమాట. అవును, ప్రకృతి అందం, మానవ క్రూరత్వం రెండు ఒకే చోట ఉన్నట్టు అనిపిస్తుంది ఇది వింటే. నిజమే. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు ఆడియోలో, అది మనం మర్చిపోకూడదు. ఏంటది? అదే, ఇలాంటి నేరాలకు పాల్పడిన చాలా కేసులు పోలీసులు ఛేదించారని, నిందితుల్ని అరెస్ట్ చేశారని, శిక్షలు కూడా పడ్డాయని, కొందరింకా జైల్లోనే ఉన్నారని కూడా చెప్పారు. ఓ, అంటే అక్కడ క్రైమ్ చేసి ఈజీగా తప్పించుకోవచ్చు అనుకోవడం కూడా తప్పే అన్నమాట. అవును, చట్టం తన పని తాను చేస్తోంది. అయినా కూడా ఇలాంటి సంఘటనల వల్ల ఆ ప్రాంతానికి ఒక రకమైన భయానకమైన పేరైతే వచ్చింది. అది నిజమే. సరే, ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, డేంజరస్ రోడ్లు, ఇంకోవైపు ఇలాంటి నేరాల భయం, ఇన్ని ఉన్నా కూడా ప్రజలు ఎందుకు అంతలా చార్మాడి ఘాట్కి వెళుతున్నారు? మంచి ప్రశ్న అడిగారు. కేవలం అందం కోసమే ఇంత రిస్క్ తీసుకుంటున్నారా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? ఆడియో క్లిప్ ప్రకారం చూస్తే మెయిన్ రీజన్ ఆ ప్రకృతి సౌందర్యమే. ఆ అనుభూతి కోసం ఎంత రిస్క్ అయినా పర్లేదు అనుకునే సాహసప్రియులుంటారు కదా. అవును, ఉంటారు. ఆ కొండల మధ్య ప్రయాణం, ఆ మంచు తెరలని చీల్చుకుంటూ వెళ్లడం, ఆ జలపాతాల శబ్దం వనడం, ఇవన్నీ ఒక మర్చిపోలేని అనుభవం. నిజమే. అంతేకాకుండా ఆడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు అన్నప్ప స్వామి దేవాలయం గురించి. అవును, దాని గురించి కూడా చెప్పారు. ఆ ఘాట్ రోడ్లో వెళ్లే చాలా మంది, ముఖ్యంగా డ్రైవర్లు, వాళ్ళ ప్రయాణం సేఫ్గా ఉండాలని ఆ గుడిలో పూజలు చేస్తారట. అవును, అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అంట. అంటే అదొక నమ్మకం లాంటిది. అంత ప్రమాదకరమైన దారిలో వెళ్తున్నప్పుడు అలాంటి నమ్మకం కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది కదా. ఖచ్చితంగా. ఆ ప్రకృతి శక్తి ముందు మనమేమి చెయ్యలేం అని తెలిసినప్పుడు ఏదో ఒక దైవిక శక్తి మీద భారం వేయడం మానవ సహజమేమో. బహుశా అదే కారణం కావచ్చు. అయితే ఇదే సమయంలో మనుషుల ప్రవర్తన గురించి ఇంకో కోణం కూడా ఆడియోలో బయటపడింది అన్నారు కదా. అవును, అదే బాధ్యతారాహిత్యం. బాధ్యతారాహిత్యమా? ఎవరిది? ముఖ్యంగా యువత, కొందరు టూరిస్టుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తోందని ఆడియోలో చెప్పారు. ఓ, అంటే ఆ జలపాతాల దగ్గర సెల్ఫీలు, ఫోటోల కోసం చేసే పనుల గురించా? ఎగ్జాక్ట్లీ. ఆడియోలో దాని గురించే వివరంగా చెప్పారు. జారే ప్రమాదమున్న రాళ్ల మీద నిల్చోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గరికి వెళ్లడం, అక్కడ పెట్టిన వార్నింగ్ బోర్డులను కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటివి చేస్తున్నారట. కేవలం ఒక ఫోటో కోసం ప్రాణాలతో చెలగాటమాడటమన్నమాట. అంతే. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చాలామంది గాయపడ్డారని, ఇంకా దురదృష్టవశాత్తు కొందరు చనిపోయారని కూడా ఉదాహరణలతో చెప్పారు. చాలా బాధాకరం. ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలి కానీ ఆ ఉత్సాహంలో హద్దులు దాటకూడదు. అవును, ప్రకృతి చూడటానికి అందంగా ఉన్నంత మాత్రాన అది సేఫ్ అని కాదు. ప్రతి చోట దాని రూల్స్ ఉంటాయి, దాని డేంజర్స్ ఉంటాయి. వాటిని గౌరవించాలి, జాగ్రత్తగా ఉండాలి. కాని కొందరు టూరిస్టులు దీన్ని మర్చిపోతున్నారు. ఈ బాధ్యతారాహిత్యం కేవలం వాళ్ల సేఫ్టీకే కాదు, పర్యావరణం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది అని కూడా అన్నట్టున్నారు. అవును, అదే ఇంకో ముఖ్యమైన పాయింట్. ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్స్, ఇంకా లిక్కర్ బాటిల్స్, ఇలాంటి చెత్తనంతా ఎక్కడ పడితే ఎక్కడ పడేసి వెళ్తున్నారట. అయ్యో! దానివల్ల ఆ ప్రాంతం పవిత్రత, స్వచ్ఛత దెబ్బతింటున్నాయని ఆడియోలో చాలా ఆవేదనగా చెప్పారు. ఇది నిజంగా బాధపడాల్సిన విషయం. అవును, ఆడియోలో ఒక మాట నాకు బాగా నచ్చింది, ఇంకా ఆలోచింపజేసింది. చార్మాడి ఘాట్లో ప్రవహించే కొన్ని నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఫిల్టర్ లేకుండా తాగొచ్చట. అవునా? అంత స్వచ్ఛంగా ఉంటాయా? అవును. అలాంటి సహజ సంపదని మనం కాపాడుకోవాలి కదా. దాన్ని ప్లాస్టిక్ చెత్తతో పాడు చేయడం ఎంత దారుణం. నిజమే. అది కేవలం ఆ నీళ్లనే కాదు, ఆ నీటి మీద ఆధారపడే ఎన్నో జీవుల్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. కరెక్ట్. ఇది చాలా ముఖ్యమైన విషయం. టూరిజం అంటే మన ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, మనం వెళ్లే ప్రదేశం పట్ల, అక్కడి పర్యావరణం పట్ల మన బాధ్యతని కూడా గుర్తుపెట్టుకోవాలి. అవును. ఆడియోలో అన్నట్టు ప్రకృతి హృదయాన్ని గాయపరచకూడదు. ప్రకృతిని చూసి ఆనందించాలి, దాని గొప్పతనాన్ని గుర్తించాలి. దాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. కరెక్ట్. భవిష్యత్ తరాలకు కూడా ఈ అందాలను మనం అందించాలి. అవును.
అంటే మొత్తంగా చూస్తే ఈ చార్మాడి ఘాట్ అనేది నిజంగా రుద్రరమణీయం అనే పదానికి సరైన ఉదాహరణ. నిజమే. ఒకవైపు కళ్ళు చెదిరే అందం, మరోవైపు గుండెల్లో కొంచెం భయం పుట్టించే ప్రమాదం, ఈ రెండు కలిసే ఉన్నాయక్కడ. ఈ రెండింటి కలయికే దానికి ఆ ప్రత్యేకతనిచ్చింది. అవును. అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల గౌరవంతో, తమ ప్రవర్తనలో బాధ్యతతో ఉండాలి. అందాన్ని ఆస్వాదిస్తూనే సేఫ్టీని మర్చిపోకూడదు, పర్యావరణాన్ని కాపాడాలి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది మనసులోకి. చెప్పండి. ఈ చార్మాడి ఘాట్ లాంటి ప్రదేశాలు, వాటి అందం, వాటిలో దాగి ఉన్న ప్రమాదాలు, వీటిని మనం ఎలా చూడాలి? అంటే అన్నీ మన కంట్రోల్లో ఉండాలి అనుకునే ఈ రోజుల్లో అదుపు చేయలేని, లొంగని ఈ అడవి ప్రకృతితో మన రిలేషన్షిప్ ఏంటి? దాని గురించి ఇవి మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఆలోచించాల్సిన విషయం. మనం ప్రకృతిని జయించాలా, లేక దానితో గౌరవంగా, సామరస్యంగా జీవించడం నేర్చుకోవాలా? మంచి ప్రశ్న. ఇది మనందర్నీ ఆలోచింపజేయాలి. సరే, ఆడియో ముగింపులో ఇచ్చిన నినాదంతో మనం కూడా ముగిద్దాం.